కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గత 21 రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షా శిబిరాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సందర్శించి వారికి దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు 4 కోట్ల పెండింగ్ జీతాలు, ఈఎస్ఐ మరియు పీఎఫ్ బకాయిలు పేరుకుపోయాను కూడా వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే హరీష్ బాబు స్పందించి సిడిఎంఏ విపి గౌతమ్ గారితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారిని కోరారు. లేని పక్షంలో కార్మికులకు సంఘీభావంగా తాము కూడా నిరాహార దీక్షలో కూర్చుంటామని హెచ్చరించారు. ఈఎస్ఐ 40 లక్షలైంది. ఈ మధ్య కాలంలోనే 3 కార్మికులు కూడా మా కార్మికులు చనిపోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఏవైతే రావాల్సి ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇన్సూరెన్స్ ఉంటే ఒక కార్మికులు అది నామినీ ఉంటే 7 లక్షలు వచ్చేది. ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల అది కూడా లాస్ అయినాము. ఇంకా ఈఎస్ఐ నుంచి కూడా మట్టి ఖర్చులకు 15,000 వచ్చేటి. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి 8,000 పెన్షన్ వచ్చేది. అది కూడా ఇవాళ మేము కార్మికులుగా మొత్తం లాస్ అయిపోయినాము. వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు చనిపోయినా కూడా మా కుటుంబానికి కానీ మాకు కానీ ₹1 రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులు ఇప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము కౌన్సిలర్లకు, చైర్మన్కు వినతి పత్రాలు ఇచ్చినాము. 2019 నుంచి చెల్లించండి. బకాయిల విషయం చూస్తే ఇప్పటి వరకు 4 నెలలకు సంబంధించి నెలకు 41 లక్షల చొప్పున 1,64,00,000 ఇది బకాయి పడ్డది ఈ మున్సిపాలిటీ. అట్లనే పిఎఫ్ కింద 1,95,00,000, ఈఎస్ఐ బకాయిలు 40 లక్షలు, మొత్తంగా కలిపితే సుమారు 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో వీళ్ళున్నారు. కిరాణా షాపులు వాళ్ళు కనీసం ఉద్దర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి వీళ్ళను కోసపుచ్చుకొని ఏం సాధిస్తుంది గవర్నమెంట్? కాబట్టి నేను ఇప్పుడే అడిషనల్ సిడిఎంఏ